గత వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నా వీడియోలో అయితే జ్యూల్ సిక్కింగ్ బ్రీడింగ్ అనేది ఎలా చేయాలని అడిగారు. సో నేనైతే వాటిని తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్న ఒక 2 వారాల్లోనే అవి బ్రీడింగ్ చేసి పిల్లలు కూడా పెట్టినాయి. సో పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాటికి ఎలాంటి ఫీడ్ వేయాలి, ఇంకా మదర్ అండ్ ఫాదర్ ఫిషెస్ అనేవి ఫ్రైస్ని ఎందుకు తినేస్తున్నాయని అన్ని కారణాలన్నీ కూడా చెప్పాను. సో తెలుగులో అంటే జూల్ సిక్లిడ్ బ్రీడింగ్ తెలుగులో మందే, ఇంకెవరిది కూడా వీడియో లేదు. సో ఎవరైనా సిక్లిడ్ ఫిష్ పెంచుకోవాలి, మేము కూడా బ్రీడింగ్ చేయాలనుకుంటే మీరైతే నా వీడియో అనేది కింద లింక్ అనేది ఇస్తాను, అదైతే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా మాట్లాడుకునేది ఏంటంటే ఈ జూల్ సిక్లిడ్ అనేది ఒక సిక్లిడ్ జాతికి సంబంధించిన చేప. ఈ చేప అనేది అది పెట్టిన పిల్లల్ని అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది అనమాట. దాని ప్రాణాలైనా పణంగా పెడుతుంది. ఎలాగంటే మనం పెంచుకునే నాటుకోళ్ళు చూడండి, వాటి పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో రెక్కలు అడ్డేసి, సో ఇలా కాపాడుకుంటూ ఉంటాయన్నమాట. వీటి పిల్లల్ని మనం వాటి దగ్గరే ఉంచేసి మనం ఒక నెల రోజుల వరకు ఏది కూడా అవ్వదు. అవి హ్యాపీగా వాటి పిల్లలతో అలాగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. సో మీకు కూడా అలా పిల్లలు తినకుండా బాగా చూసుకునే చేప కావాలంటే మీరు రెడ్ జూల్ సిక్లిడ్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది.